చెన్నైకి 35 కిలోమీటర్స్ దూరంలో ఉన్న పల్వర్కడు బీచ్ ఈరోజు మన డెస్టినేషన్ అనమాట. సో సండే అంటే ఫండే కాబట్టి ఈరోజు మేము ప్లాన్ చేసుకొని స్టార్ట్ అయ్యాము. హాట్ సమ్మర్లో ట్రిప్స్ అంటే కష్టం కాబట్టి సో వీఆర్ హ్యావింగ్ అవర్ రిఫ్రెష్మెంట్స్. హైదరాబాద్ నుంచి చెన్నై వచ్చి చెన్నైకి దగ్గరలో ఉన్న బీచ్ని విజిట్ చేయాలంటే కొంచెం నాకు ఎందుకో కొంచెం థ్రిల్లింగ్గా కూడా అనిపించింది. చీరాల బీచ్కి వెళ్ళినప్పుడు వాటర్ లోతు అంతగా అనిపించలేదు నాకు చూస్తే. ఇక్కడ వాటర్ లెవెల్ చూస్తే చాలా లోతుగా అనిపించింది. ఎక్కువగా ఎవరు మునగడానికి కూడా లోపలికి వెళ్ళట్లేదు. అండ్ వాటర్ కూడా చాలా క్లీన్గా నీట్గా ఉన్నాయి. మన బిజీ లైఫ్లో ఇలాంటి చిన్న చిన్న ట్రిప్స్ చాలా ప్లెజెంట్గా అనిపిస్తాయి ఒక్కోసారి. అప్కమింగ్ వీక్ అంతా మనం హ్యాపీగా వర్క్ చేయాలంటే ఇది ఒక బూస్టప్ లాగా వర్క్ చేస్తుంది ఈ చిన్న చిన్న ట్రిప్స్ అనేవి. ఎందుకో బీచెస్ చాలా ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటాయి నాకు. ఆ వేవ్స్, ఆ సన్సెట్ టైమింగ్, తర్వాత ఆ బ్లూ స్కై ఇవన్నీ చూస్తుంటే ఏదో పోయంలో ఏదో ఒక రైటర్ రాసినట్లు చాలా మనసుకి ఆహ్లాదంగా అనిపిస్తూ ఉంటుంది నాకు. మళ్ళీ ఆ వాటర్లో మునగడం అంటే కొంచెం కష్టంగానే అనిపిస్తుంది మరి, ఎందుకంటే అవి సీ వాటర్ కాబట్టి ఉప్పుగా ఉంటాయి. లక్కీ మా హస్బెండ్ కూడా వెళ్ళి మునగకుండానే వెనక్కి వచ్చేస్తున్నారు. అలా కొన్ని నిమిషాలు అలా సీ సైడ్లో ఎంజాయ్ చేస్తే చాలా ఈ మనసుకి ఎంత హాయిగా అనిపిస్తుందో కదా. టేస్టింగ్ టైం వచ్చేసిందిగా. సీ ఫుడ్స్ అది బయట ఇదే ఫస్ట్ టైం నా లైఫ్లో నేను టేస్ట్ చేయడం. ప్రతిసారి ఇంట్లో కుక్ చేసుకొని తినడమే మా మదర్ మాకు నేర్పించారు. సో ఎప్పుడు కూడా బయట తినాలని అనిపించేది కాదు. ఈరోజు ఎందుకో కొంచెం బయటకు వచ్చాము, ఎంజాయ్ చేయాలని వచ్చాం కాబట్టి ఆ సీ ఫుడ్స్ని కూడా మేము తీసుకున్నాము. ఫస్ట్ ప్రాన్స్ తీసుకున్నాము. ప్రాన్స్ తీసుకున్న తర్వాత ఏదో వాళ్ళు లోకల్ ఫిష్ ఇచ్చారు. సో టేస్ట్ ఎలా ఉంటుందో అనుకున్నాను కానీ ప్రాన్ కంటే కూడా ఫిష్ నాకు టేస్ట్ బాగా నచ్చింది. ఈ లోపలకి ఐస్ క్రీమ్ ఫేషియల్ చేసుకున్నాడు. సో బయట ఆయిల్ ఫ్రైస్ ఎలా ఉంటాయో అని చెప్పేసి వాడికి ఐస్ క్రీమ్ ఇచ్చాము. ఐస్ క్రీమ్ ఫేషియల్ అయిపోయింది. సో సన్సెట్ టైం కూడా వచ్చేసింది అనమాట. సో రిటర్న్ ఇంకా ఇంటికి మళ్ళీ స్టార్ట్ అయ్యాము. సో బీచ్కి పక్కన చిన్న చిన్న రివర్స్, లేక్స్ ఎందుకు ఉంటాయో నాకు కూడా తెలియదు. చీరాల్లో కూడా బీచ్కి దగ్గరలో ఒక లేక్ చూశాను నేను. సో ఇక్కడ ఈ చెన్నై బీచ్కి దగ్గరలో కూడా లేక్ లాగా ఒకటి ఉంది. సో ఈ విధంగా మా సండే ట్రిప్ కంప్లీట్ అయిందనమాట. సో ఇట్స్ ఆల్ అబౌట్ అవర్ సండే ట్రిప్ అండ్ ద టైమ్ ఈజ్ అబౌట్ 6 o'clock. సో మా రిటర్న్ టైం కూడా అయిపోయింది కాబట్టి సో మేము మళ్ళీ ఇంటికి రిటర్న్ అయిపోయాము. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద బీచ్ ట్రిప్. సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దే. బాయ్.